ఆలుగడ్డ కూర అంటే మా ఆయనకు అస్సలే ఇష్టం ఉండదు, కానీ నాకైతే మస్తు ఇష్టము. మా ఆయనకి ఇష్టం లేదు కదా అని నేను ఎట్లా ఊకుంటా చెప్పండి. ఎప్పటికీ రొటీన్గా ఆలుగడ్డ టమాటా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తేనే మరి చేయాలా అనగానే చెయ్యి అని చెప్పిండు. అంటే కొంచెం వెరైటీగా చేసినాం అనుకోండి మా ఆయన మంచిగా తింటాడు అనమాట. ఆయన కోసమే ఇట్లా కొంచెం డిఫరెంట్గానే ట్రై చేసిన, నేను ఎప్పుడు ట్రై చేయలే, కానీ చాలా బాగుంది కర్రీ అయితే. మరి ఇంత మంచి కూరను మీకు కూడా షేర్ చేయాలి కదా, అందుకోసమే వీడియోని అయితే షూట్ చేశాను. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ నేను ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డల పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి ముక్కలు కట్ చేసుకొని అందులో సాల్ట్ వాటర్ పోసేసి ఒక 80% అయితే ఉడకనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తగినంత పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకుని బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి అవి వేగాక ఉల్లిపాయలు అయితే వేసేసి ఉల్లిపాయలు కూడా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి. ఆ పేస్ట్ 5 minutes వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఉడికించేసుకున్న ఆలుగడ్డలను వేసేసి 2 minutes ఫ్రై చేసుకొని తగినంత వాటర్ అయితే పోసేసుకోవాలి. సాల్ట్ పోసినాక 2 minutes స్టవ్ పైన ఉంచేసుకొని బంద్ చేసుకుంటే ఆలు కర్రీ రెడీ. సూపర్ టేస్ట్.